ఇచ్చిన వార్నింగ్కి ఇరాన్ కూడా సై అంటోంది. ట్రంప్ మాటల్ని ఎట్టి పరిస్థితులు నమ్మలేమంటోంది ఇరాన్. హార్ముజ్ జలసంధి వెంట ఇప్పుడు భారీగా యుద్ధ సామాగ్రి మోహరించి పెట్టింది ఇరాన్. హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ సమాధవుతుందంటూ ట్రంప్ హెచ్చరికలకి ఇరాన్ ఏ మాత్రం భయపడలేదు. పైపెచ్చు 15,000 మిసైల్స్ని 45,000 డ్రోన్స్ని వార్కు సిద్ధంగా ఉంచింది ఇరాన్. ఈరోజు తెల్లవారుజామున 5:30 డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగిసింది. శాంతి చర్చలకు ద్వారాలు మూసివేసింది ఇరాన్. యుద్ధానికి సిద్ధమంటోంది. అందులో భాగంగానే 15,000 మిసైల్స్ని 45,000 డ్రోన్స్ని హార్ముజ్ జలసంధి వెంట మోహరించి పెట్టింది. అయితే ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఎప్పుడు కూడా ఒకటి చెప్తూ ఉంటాడు, మరొకటి చేస్తూ ఉంటాడు. యుద్ధం ఆగిపోయిందంటాడు, యుద్ధం జరుగుతుంది అంటాడు, యుద్ధం లేనే లేదంటాడు, ఆ దేశం పైన దాడులు చేస్తూనే ఉంటాడు. సో ట్రంప్ మాటలకి కనీసం ఆయనకే అవగాహన ఉండదు, అటువంటి మాటలు మాట్లాడుతుంటాడు ట్రంప్ అనే భావనలో ఇరాన్ ఉంది. అందుకే దేనికైనా సిద్ధంగా ఉన్నామంటూ ఐఆర్జీసీ వార్నింగ్ ఇచ్చింది. రెప్పపాటు కాలంలోనే ఇప్పుడు యుద్ధం ఆగిందంటున్నారు ప్రపంచ నేతలు. అటు పాకిస్తాన్ రిక్వెస్ట్ చేయడం, పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ రిక్వెస్ట్తో డొనాల్డ్ ట్రంప్ యాక్సెప్ట్ చేసినట్టుగా దాన్ని అంగీకరించడం, 14 రోజుల పాటుగా యుద్ధానికి తాత్కాలికంగా సీజ్ ఫైర్ అన్నట్టుగా మాట్లాడడం. ఆయనంత మాత్రమే ఏం సీజ్ ఫైర్ చేయడు. దీంతో పాటుగా గడువు పొడిగించేశాడు. ఫస్ట్ ఇనిషియల్గా ఆయన పెంచిన గడువు, ఆయన పెట్టిన గడువు కేవలం 24 అవర్స్ 48 అవర్స్ అంటూ ప్రతిసారి పోస్ట్ చేస్తూ వచ్చాడు. ఆయన పెట్టిన గడువు ఈరోజు ఒక 10 నిమిషాల క్రితం ముగిసింది. ఒక 10 నిమిషాల క్రితమే ఆ గడువు కూడా ముగిసింది. సో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ భయంకరమైనటువంటి దాడి ఉంటుందేమో అంతా భావించారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్తో ఒక్కసారిగా అంతా షాక్ గురయ్యారు. 14 రోజుల పాటుగా యుద్ధానికి తాత్కాలికంగా విరమణ పలుకుతున్నానని, కానీ లేదనంటే ఆయన ఒక గడువు పెంచుతున్నాను, 2 వీక్స్ ఆఫ్ డెడ్ లైన్ని పెంచుతున్నానని చెప్పుకొచ్చాడు. సేమ్ కండిషన్స్, బట్ డెడ్ లైన్స్ మాత్రం పెంచాడు. 48 గంటల డెడ్ లైన్ నుంచి 2 వారాల డెడ్ లైన్ని ఆయన పొడిగించడం జరిగింది. సో ఇక్కడ బిగ్గెస్ట్ థింగ్ హ్యాపెనింగ్ ఏంటంటే ఇరాన్ మాత్రమే ఈ యుద్ధానికి ఎట్టి పరిస్థితుల్లో ముగింపు పలకము. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయము, నీ వార్నింగ్తో మేము భయపడము. ఇరాన్ ప్రతిసారి డొనాల్డ్ ట్రంప్ యొక్క అహంకారాన్ని, ఈగోని దెబ్బ కొడుతూనే ఉంది. నిజంగా డొనాల్డ్ ట్రంప్కి బహుశా గతంలో చాలా దేశాలతో యుద్ధాలు జరిగాయి. డైరెక్ట్గా అమెరికానే ఆ దేశాలపైన యుద్ధానికి దిగింది, ఆ దేశాలపైన మిసైల్స్ వర్షం కురిపించింది. అటు ఇరాన్పై, తర్వాత గతంలో ఒక్కసారి మనం ఆ లిస్ట్ చూస్తే ఇరాక్ పై జరిగింది, ఆఫ్ఘనిస్తాన్ పై జరిగింది, యుగోస్లేవియా పైన, సిరియా పైన, లిబియా పైన, యెమెన్ పైన, ఇన్ని దేశాలపైన, సోమాలియా పైన కూడా దాడులు జరిగాయి, వెనిజువేలా పైన కూడా దాడులు జరిగాయి. కానీ ఇంతలా ఇరాన్ దెబ్బ కొట్టినట్టుగా, ఇరాన్ డొనాల్డ్ ట్రంప్కి చుక్కలు చూపించినట్టుగా బహుశా ఏ దేశము ఇంతటి స్థాయిలో చూపించలేదేమో. 2-3 రోజుల్లో యుద్ధాన్ని కంట్లు మొత్తంగా కంప్లీట్ చేసి తనే డైరెక్ట్గా యుద్ధ రంగంలోకి దిగిపోయి అంతా క్లోజ్ చేస్తాననుకున్న ట్రంప్కి బయట దేశం నుంచే కాదు, లోపల అంతర్గతం కూడా యుద్ధం మొదలైంది. మీరు చూస్తున్న ఈ విజువల్స్ బహుశా మీరంతా ఆశ్చర్యపోతారు. ఇరాన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ఎక్కడైతే డొనాల్డ్ ట్రంప్ బ్రిడ్జ్లను పేల్చేస్తాను, రైల్వే ట్రాక్స్ని పేల్చేస్తాను, మీకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కుప్పకూరుస్తాను, పవర్ ప్లాంట్స్ని పేలుస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడో, ఆ వార్నింగ్ ఎక్కడైతే ఆయన పేలుస్తానని చెప్పుకొచ్చాడో అక్కడక్కడ మీరంతా సిద్ధంగా ఉండండి అని చెప్పి ఇరాన్ ప్రభుత్వం ఆ దేశ ప్రజలకి ఆదేశాలు జారీ చేసింది, ఒక రిక్వెస్ట్ని జారీ చేసింది. వెంటనే ఒకసారి మీకు ఆ విజువల్ ప్లే చేస్తాను. ఎస్, ఇది చూడండి. పవర్ ప్లాంట్స్ దగ్గర, అక్కడ బ్రిడ్జెస్ దగ్గర, ఇంకా ఇతరత్ర ఎనర్జీ సెక్టార్స్ దగ్గర ఆ దేశ ప్రజలంతా వెళ్ళి మా సంపదను మేము కాపాడుకుంటాం, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మేము సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం, అమెరికా వస్తే ఏంటి, వాడబ్బ బాబు వస్తే ఏంటి అన్నట్టుగా వాళ్ళంతా జెండాలు పట్టుకొని, ఇరాన్ జెండాలు పట్టుకొని ప్రతి ఒక్కరు చూడండి. మీకు మల్టిపుల్ విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి స్క్రీన్లో, నేను కంటిన్యూస్గా చెప్తున్నా కొద్ది. సో రైల్వే బ్రిడ్జెస్ పైన ఉన్నాయి, పవర్ సెక్టార్స్ దగ్గర ఉన్నారు, ఎనర్జీ సెక్టార్స్ దగ్గర ఉన్నారు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటువంటి రైల్వే స్టేషన్స్ దగ్గర, బస్ స్టేషన్స్ దగ్గర, ప్రతి చోట అక్కడ ఇరాన్ ప్రజలు జెండాలు పట్టుకొని రా చూసుకుందాం అన్నట్టుగా అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. కేవలం డొనాల్డ్ ట్రంప్కి అక్కడ యంత్రాంగం, ఐఆర్జీసీ కాప్సే కాదు, దేశ ప్రజలు కూడా తొడగొట్టి మరి తేల్చుకుందాం నువ్వెంతో నేనెంతో అన్నట్టుగా వార్నింగ్ ఇస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా, ఇన్ని డెడ్ లైన్స్ పెడుతూ ఉన్నా, ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కనీసం వద్దు చర్చ పెడదామని కూడా అనలేదు. వేర్ రెడీ అన్నట్టుగా హార్ముజ్ జలసంధి వెంట 15,000 మిసైల్స్, 45,000 డ్రోన్స్ని, ఇవి చాలా చిన్న అమౌంట్. ఇంకా
ఆ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్కి ఇవి చాలా చిన్న అమౌంట్ ఆఫ్ వెపన్స్ని మోహరించి పెట్టింది. మనకున్న సమాచారమే, బయటికి పొక్కుతున్న సమాచారమే ఈ స్థాయిలో ఉన్నాయి లెక్కలంటే. ఇంకా అండర్ గ్రౌండ్ వాటర్ సిటీస్ ఉన్నాయి, వాళ్ళకి అండర్ గ్రౌండ్ సిటీస్ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఏ మాదిరిగా మిసైల్స్ని వెపన్స్ని సిద్ధం చేసి పెట్టుకుందో ఇరాన్, ఆ దేశ ప్రజల తెగింపు కూడా ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ అహంకారాన్ని చెల్లు అనిపించేలా వాయించిందని చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్కి అక్కడి దేశ ప్రజలు ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్, అన్నిటి విషయంలో కూడా నిజంగా ఇరాన్ దేశ ప్రజలు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశారని చెప్పాలి. సో గతంలో అటు సిరియాపై దాడి జరిగిన, లెబనాన్పై జరిగిన, లిబియాపై జరిగిన, యెమెన్పై జరిగిన, సొమాలియాపై జరిగిన, అంతకంటే మునుపు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలపై యుద్ధాన్ని జరిపినప్పుడు కూడా అమెరికా అహంకారంతో చాలా భయంకరంగా విర్రవేగిపోయింది. అక్కడ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నా, ఎవరున్నా కూడా భయంకరంగా అక్కడ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. అక్కడ ప్రజలు కూడా భయపడిపోయారు, బెంబేలెత్తిపోయారు. కానీ ఇక్కడ మాత్రం డొనాల్డ్ ట్రంప్ చాలా పెద్ద మొత్తంలో వాళ్ళంతా సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు. సో కువైటీ ఫ్లాగ్ వాజ్ torn down and the Iraqi flag raised above the Kuwait consulate in Barsa by angry protesters denouncing Kuwait for allegedly allowing the United States to use its territory to launch strikes on Iraq. సో ఇక్కడ ఇరాన్పై చేసేటువంటి దాడికి సంబంధించిన విజువల్స్లో రైట్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కువైట్ జెండాని తొలగించారంట, కువైట్ జెండాని చించేశారు అక్కడ ఆందోళనకారులు. బికాజ్ కువైట్ దేశం ఇతర దేశాలపైన దాడి చేయడానికి అమెరికాకి స్థావరం ఇస్తోంది కాబట్టి, అమెరికాకి అవకాశం కల్పిస్తోంది కాబట్టి. సో కువైట్ ఫ్లాగ్ వాజ్ torn down and the Iraqi flag raised above the Kuwait consulate in Basra by angry protesters. కువైట్ కన్సులేట్ పైన, ఇరాక్లో ఉన్నటువంటి కువైట్ కన్సులేట్ పైన ఉన్నటువంటి ఆ జెండాని, కువైట్ జెండాని చించేసి, ఆ జాతీయ జెండాని చించేసి అక్కడ ఇరాక్ దేశస్తులు, అంటే ఇరాన్కి సపోర్ట్గా నిలబడుతున్న కొంతమంది ఇరాక్ దేశస్తులు ఆ జెండాని, కువైట్ జెండాని చించి అక్కడ ఇరాక్ జెండాని ఎగరేశారంట. బికాజ్ మీరు అమెరికాకు అవకాశం ఇస్తారా? అమెరికా దేశానికి అవకాశం ఇచ్చి ఇరాన్పై దాడి చేయమంటారా, ఇరాక్పై దాడి చేయమంటారా? మీరు అసలు మనుషులే అని చెప్పి గల్ఫ్ కంట్రీస్లో కూడా అంతర్గతంగా విభేదాలు మొదలయ్యాయని అర్థమవుతుంది. దీన్ని బట్టి గల్ఫ్ కంట్రీస్లో కూడా అంతర్గతంగా విభేదాలు మొదలయ్యాయనే రకంగా ఒక సంకేతం కనబడుతోంది. సో ఏం జరిగినా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మాత్రం బేఖాతరు చేస్తూ అక్కడ దేశ ప్రజలే కానీ, ఐఆర్జీసీఏ కానీ, ప్రభుత్వాలే కానీ అత్యంత అద్భుతంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క అహంకారం పైన పటామని చెల్లుమని వాయిస్తూనే ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ తనకు తాను ఒక నియంతగా అనౌన్స్ చేసుకుంటున్న కొద్దీ ఆ నియంతని ముక్కలుగా చేసే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ పైన ఇటు ఇరాన్, ఇరాక్, ఇంకా ఇతరత్ర దేశాలు, కొన్ని గల్ఫ్ కంట్రీస్లో కొంతమంది మద్దతుదారులు, హౌతీస్ లాంటి వాళ్ళు కానీ, ఇరాన్ కానీ, అటు లెబనాన్, సిరియాలు కానీ, లిబియా కానీ, ఈ ప్రాంతాలు అద్భుతంగా డొనాల్డ్ ట్రంప్ని, ఆయన మాటల్ని, ఆయన అహంకారాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగిందా అని అంటే డొనాల్డ్ ట్రంప్ మాట నమ్మడానికి వీల్లేదు. డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు, 2 వారాల పాటుగా యుద్ధాన్ని నేను డెడ్ లైన్ని పెంచుతూ ఉన్నాను, కొంత సీజ్ ఫైర్ని కూడా తీసుకువస్తాను అనేటువంటి మాటని ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆయన మాటలు నమ్మడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. బికాజ్ గతంలో కూడా చెప్పుకొచ్చాడు, ఆయన యుద్ధాన్ని ఒక 5 రోజుల పాటుగా, 10 రోజుల పాటుగా ఆపుతున్నాను అని చెప్పేటువంటి మాటని చెప్తూనే డెడ్ లైన్ విధించాడు. ఆ తర్వాత ఆ గ్యాప్లో కూడా భయంకరంగా ఇరాన్లో ఉన్నటువంటి సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్స్ పైన, ఇరాన్లో ఉన్నటువంటి ఎనర్జీ సెక్టార్స్ పైన, పవర్ ప్లాంట్స్ పై అటాక్ జరిగింది. డైరెక్ట్గా ఇరాన్ గగనతలంపైకి వెళ్ళి అటాక్ చేయడం మొదలుపెట్టాడు డొనాల్డ్ ట్రంప్. F-15E అనేటువంటి స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం డైరెక్ట్గా ఇరాన్ గగనతలంపైకి వెళ్ళి ఇరాన్ నగరమైనటువంటి టెహరాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. టెహరాన్ టు కరాజ్ వెళ్ళేటువంటి ఒక బ్రిడ్జ్, నూతనంగా ఏర్పాటు చేసుకున్న బ్రిడ్జ్ని కుప్పకూల్చింది. అక్కడ 10ల సంఖ్యలో మరణాలకి కారణమైంది. ఇప్పటికీ ఇరాన్లో 6,000 మంది మరణించారు మొత్తంగా. సామాన్యుల లెక్క ఇంకా అటు ఇటుగా ఎక్కువగానే ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్థాయిలో మరణాలు సంభవించి డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రీసెంట్గా. ఇప్పటికిప్పుడు ఇరాన్ని వదిలేసిన వాళ్ళు రిట్రైవ్ అవ్వడానికి, వాళ్ళు అక్కడ జరిగిన నష్టాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికే ఒక 25 ఏళ్ళు పడుతుంది, నేను సైలెంట్గా ఉండిపోయినా. ఒకవేళ మీరు కనుక నేను పెట్టిన కండిషన్స్కి ఒప్పుకుంటే నేను మీకు సహాయం చేస్తా, మీరు వెంటనే పునరుద్ధరించుకోవడానికి, మీ నిర్మాణాలు మళ్ళీ చేసుకోవడానికి. బట్ ఆన్ వన్ కండిషన్, మీరు మొత్తం నా మాటే వినాలి. నేను అమెరికా దేశస్తునైనా సరే ఇరాన్ నా మాటే వినాలి. అమెరికా దేశ అధ్యక్షుడైనా సరే ఇరాన్ కూడా నేనే అధ్యక్షుడిగా ఇండైరెక్ట్గా వ్యవహరించాలి. నేను చెప్పిన వ్యక్తి అక్కడ సుప్రీం లీడర్ అవ్వాలి, నేను చెప్పిన మాట నడవాలి.
అవసరమైతే మీ దగ్గర ప్రతిదీ కూడా కబ్జా పెడతా, ఆడికి వచ్చి అంతా నాదే అన్నట్టుగా వ్యవహరిస్తా, పోర్ట్లు కానీ, ఆయిల్ రిజర్వ్స్ కానీ, గ్యాస్ ఫీల్డ్స్ కానీ అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇవ్వడంతో వీటన్నిటిని బేఖాతరు చేస్తూ కొట్టిపారేస్తోంది ఇరాన్. సో ఇప్పుడు ఇరాన్ 2 వారాల పాటుగా కొంత యుద్ధానికి నేను డెడ్లైన్ పెంచుతున్నాను అనేటువంటి మాట చెప్పినా కూడా ఇటు ఇరాన్ వినడం లేదు. ఇరాన్ నీ మాటలు నమ్మడం లేదు. ఇరాన్ సిద్ధంగా ఉంది. అందుకే హార్ముజ్ జలసంధి వెంట 15,000 మిసైల్స్ని, 45,000 డ్రోన్స్ని సిద్ధం చేసి ఉంచింది. ఏ క్షణమైనా ఇరాన్ పైన అమెరికా దాడి చేయాల్సి వస్తే దాన్ని తిప్పికొట్టడంతో పాటుగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికా స్థావరాలపైన కూడా ధైర్యంగా అటాక్ చేయడానికి ఇరాన్ అన్ని రకాలుగా సిద్ధం చేసి పెట్టుకునింది. సో ఇప్పుడు ఇరాన్ అటు డొనాల్డ్ ట్రంప్ ఆగుతుందా, వాళ్ళు కూడా దీన్ని అంకరించి హోల్డ్లో ఉంచుతారా, యుద్ధాన్ని 2 వీక్స్ పాటుగా సీజ్ ఫైరో లేదంటే డెడ్లైన్ డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి దాన్ని పాటిస్తారా, లేదు గల్ఫ్ కంట్రీస్ ఉన్నటువంటి అమెరికా స్థావరాలపై అటాక్ చేస్తారా, ఏం జరగబోతోందో చూడాల్సిన అవసరం అవుతోంది. బట్ ఆన్ వన్ కండిషన్, డొనాల్డ్ ట్రంప్ మాత్రం యుద్ధానికి ఆపుతున్నానని చెప్పడంతో కొంత అప్రమత్తమైంది ఇరాన్. బికాజ్ ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పి ఇంకోటి చేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళు పెద్ద మొత్తంలో ఇరాన్ అక్కడికి యుద్ధ సామాగ్రిని మోహరించి ఉంచింది. ఏ క్షణమైనా మళ్ళీ ఇది భయంకరమైనటువంటి ఒక చిన్న మిసైల్, ఒక చిన్న చీమ చిటుకుమన్న భయంకరమైనటువంటి పరిస్థితి దారితీసే అవకాశం ఉంది. బికాజ్ డెడ్ లైన్ ముగిసింది కాబట్టి చూద్దాం మరి ఏం జరిగిందో. సో డెడ్ లైన్ అయితే ముగిసింది. ఇరాన్ అమెరికా ఈ 2 దేశాల మధ్య భయంకరమైనటువంటి యుద్ధం ఆగిపోయినట్టేనే. ఇక నిజంగా యుద్ధం డొనాల్డ్ ట్రంప్ ఆపేస్తారా, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.